సార్, మరి డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లులపై ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీ మధ్య ఏమాత్రం ఏకాభిప్రాయం కుదరనటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఎందువల్ల సార్? అంటే ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది, అసలు మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పుడు ఎందుకు మళ్ళీ పార్లమెంట్కి రావాలి? అది ఆల్రెడీ ఆమోదం పొందింది కదా. 2023లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది, అది చట్టం అయిపోయింది. అసలు ప్రతిపక్షాలు ఆ రోజే డిమాండ్ చేశాయి, దీన్ని 2024 ఎన్నికలకే అమలు చేయాలి అని. కానీ మరి బీజేపీ ఎందుకు అమలు చేయలేదు? పార్లమెంట్లో చట్టం ఆమోదం పొంది 3 ఏళ్ళైంది, బిల్లు ఆమోదం పొంది. ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఆ బిల్లు ప్రస్తావన వస్తుంది? ఇది మనకు ఫస్ట్గా అర్థం కావాలి. ఏం చేశారు? 2023 బిల్లులో మహిళలకు రిజర్వేషన్లను ఆమోదిస్తూ ఒక పనికిమాలిన అనవసరమైన మెలిక పెట్టారు. ఏందా మెలిక? నెక్స్ట్ డీలిమిటేషన్ తర్వాత దీన్ని అమలు చేస్తాము అన్నారు. డీలిమిటేషన్ ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు జరగాలి అంటే రాజ్యాంగంలో ఉన్నది ఏంటంటే, మీకు 2000 మొదలు ఇందిరాగాంధీ ప్రభుత్వము పార్లమెంట్ సీట్ల సంఖ్య పైన ఫ్రీజ్ విధించింది, అంటే స్తంభింపజేసింది. ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి మరోసారి 25 ఏళ్ల పాటు పార్లమెంట్ సీట్ల పైన ఫ్రీజ్ విధించారు. అందువల్ల 2026 తర్వాత జరిగేటువంటి ఫ్రెష్ సెన్సెస్ ఆధారంగా డీలిమిటేషన్ చేసి అప్పుడు మీకు డీలిమిటేషన్ చేయాల్సి ఉంటుంది. సో ప్రభుత్వానికి ఏంటంటే మహిళా రిజర్వేషన్లను అనవసరంగా డీలిమిటేషన్తో లింక్ చేసే వరకు ఇప్పుడు 2026 సెన్సెస్ జరుగుతున్నాయి. ఇది అయ్యాక డీలిమిటేషన్ ఒక 3-4 ఏళ్ళు పడుతుంది. అది అయ్యాక మీకు 2029 ఎలక్షన్స్ కాస్త అయిపోతాయి. అందుకే ఇప్పుడు ఎత్తుగడగా ఏం చేస్తున్నారు? డీలిమిటేషన్ను లేటెస్ట్ సెన్సెస్ ప్రకారం కాకుండా 2011 సెన్సెస్ ప్రకారమే చేసి మేము మహిళలకు రిజర్వేషన్లు ఇస్తాం, సీట్లు పెంచి అంటున్నారు. సో ప్రతిపక్షాలు అనేది అసలు ఈ గందరగోళం ఎందుకు? మీరు మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్తో డీలింక్ చేయండి, సరిపోతుంది. చాలా సింపుల్ అమెండ్మెంట్ బిల్, ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకు ఒక అమెండ్మెంట్ తేవాలి. డీలిమిటేషన్ తర్వాత చేస్తామన్నది తీసేసి ఎగ్జిస్టింగ్ నెంబర్స్తో చేయొచ్చు. ఇప్పుడు 543 సీట్స్ ఉన్నాయి, ఆటోమేటిక్గా 181 ఎంపీలు ఉమెన్ ఎంపీలను తీసుకురావచ్చు కమిట్మెంట్ ఉంటే. కానీ సమస్య ఏంటంటే బీజేపీలోనే పురుష పొంగవులు అంగీకరించరు. అది చెప్పలేక డీలిమిటేషన్ చేసి 543ని 850 చేసి అందులో 1/3 ఇచ్చేసారనుకోండి, మగవాళ్ళకు ఉండే సీట్లు ఏమాత్రము మారవు, అదనంగా పెరిగినవి మాత్రమే మహిళలకు ఇవ్వచ్చు. అందువల్ల తమ పార్టీలోనే ఉన్న మెన్ ఒప్పుకోవడం లేదు కనుక డీలిమిటేషన్తో దీన్ని అనవసరంగా లింక్ చేశారు. ఇది చెప్పుకోలేక ప్రతిపక్షాలు బదనాం చేస్తున్నారు. మీరు మహిళా రిజర్వేషన్లను ఆమోదించడం లేదు. అసలు మహిళా రిజర్వేషన్లకు ఎవరు వ్యతిరేకం? అది ఆల్రెడీ చట్టం అయిపోయింది, అన్ని పార్టీలు ఆమోదించే చట్టమే అయిపోయింది. మీరు అమలు చేయకుండా 3 ఏళ్ళ దాకా ఆపు కూర్చున్నారు. 2023లోనే చట్టమైంది, 2024 ఎలక్షన్స్లోనే అమలు చేయొచ్చు. చెయ్యకుండా మీరు డిలే చేస్తున్నది ప్రభుత్వం. ఇప్పుడు తెలివిగా డీలిమిటేషన్ని ముందుకు పట్టుకొచ్చి 2011 సెన్సెస్ ఆధారంగా డీలిమిటేషన్ చేస్తామన్నది ప్రభుత్వ వాదన. సో ప్రతిపక్షాలు చాలా సింపుల్ చెప్తున్నారు, మే డీలిమిటేషన్ బిల్లును ఉమెన్ రిజర్వేషన్ డీలింక్ చేయండి, మేము ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ఆల్రెడీ ఆమోదం పొందింది, సింపుల్ అమెండ్మెంట్ తీసుకురండి, డీలింక్ చేస్తూ ఆటోమేటిక్గా అది వెంటనే అమలవుతుంది. ఇలా తేడా ఉంటుంది. అందువల్ల మహిళా రిజర్వేషన్ అడ్డుకుంటున్నది ప్రతిపక్షం కాదు, మహిళా రిజర్వేషన్ అడ్డుకుంటున్నది ప్రభుత్వం, అధికార కూటమి, ఎన్డీఏ కూటమి అడ్డుకుంటుంది మహిళా రిజర్వేషన్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వస్తే డీలిమిటేషన్ పైన ప్రతిపక్షాలకు సీరియస్ అబ్జెక్షన్స్ ఉన్నాయి, సీరియస్ కన్సర్న్స్ ఉన్నాయి. ప్రతిపక్షాలకే కాదు, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు కన్సర్న్స్ ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ సౌత్ ఇండియాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొలిటికల్గా బీజేపీతో ఉన్నారు కనుక పైకి మాట్లాడకపోవచ్చు, కానీ అంతర్గతంగా వారికి కూడా కన్సర్న్ ఉండాల్సిందే. ఎందుకంటే ఇది డీలిమిటేషన్ పైన కన్సర్న్స్ చాలా లెజిటిమేట్ కన్సర్న్స్. ఏంటి కన్సర్న్ డీలిమిటేషన్ పైన? మొదటి కన్సర్న్ ఏంటంటే అసలు ప్రభుత్వ ఇంటెన్షన్ ఏంది? 2026 సెన్సెస్ ఆధారంగా డీలిమిటేషన్ చేయాలి, అది రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. పైగా 2026 సెన్సెస్ జరుగుతున్నాయి. ఇప్పుడు అర్జెంటుగా డీలిమిటేషన్ తెచ్చి 2011 సెన్సెస్ ఆధారంగా ఎందుకు తేవాలి?
ఇంతవరకు ప్రభుత్వం దీనికి ఆన్సర్ చెప్పలేదు. 2021లో సెన్సెసే జరపలేదు, సెన్సెస్ కూడా జరపడం ఇష్టం లేదు. ఎందుకు ఇప్పుడు 2026 సెన్సెస్ తర్వాత చేయకుండా 2011 సెన్సెస్ ఎందుకు చేస్తున్నారు? ఇది మొదటి క్వశ్చన్. రెండో అనుమానం ఏంటంటే దీనివల్ల ఎందుకు 2026 సెన్సెస్లో కాస్ట్ సెన్సెస్ కూడా జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ కాస్ట్ సెన్సెస్కు వ్యతిరేకం, అనివార్యంగా ఒప్పుకోవాల్సి వచ్చింది. మీకు ఒప్పుకున్నారు కనుక కాస్ట్ సెన్సెస్ డేటా వస్తే అణగారిన కులాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఎస్సీ ఎస్టీల జనాభా పెరుగుతుంది, వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇవ్వాల్సి వస్తుంది. అది ఇష్టం లేదు, తమ అప్పర్ కాస్ట్ లాబీ ఒప్పుకోదు బీజేపీలో. అందుకొరకు సామాజిక న్యాయంని పక్కకు తప్పించటానికి కాస్ట్ సెన్సెస్ డేటా వచ్చే సెన్సెస్ దాకా ఆగకముందు 2011 సెన్సెస్ వరకే కంప్లీట్ చేయాలి అనేది ప్రభుత్వ ఆలోచన అనేది రెండవ సమస్య. మూడో సమస్య ఏంటి? సౌత్ ఇండియన్ స్టేట్ సమస్య. సౌత్ ఇండియన్ స్టేట్ ఆందోళన ఏంటి? పాపులేషన్ సెన్సెస్ రాజ్యాంగంలో క్లియర్ ప్రొవిజన్ ఉంది. ఆర్టికల్ 81(2)B అనుకుంటాను, సబ్జెక్ట్ కరెక్షన్. 81(2)B ఏం చెప్తోంది? రాజ్యాంగంలో ఉన్న నిబంధన ఏంటి? ఆ ఒక రాష్ట్రంలో ఉండేటువంటి లోకసభ సీట్ల సంఖ్య దేశ జనాభాలో ఉండే ప్రపోర్షన్కు తగినట్టుగా ఉండాలి. అంటే దేశ జనాభాలో ఒక రాష్ట్రానికి ఏ నిష్పత్తి అయితే ఉంటే లోక్సభలో ఆ రాష్ట్రానికి సభ్యుల సంఖ్య కూడా అదే నిష్పత్తిలో దాదాపు ఉండాలి. ఇది రాజ్యాంగంలో ఉంది. ఇప్పుడు అలా ఉండాలి అంటే ఏం జరుగుతుంది? జనాభా తగ్గించి నియంత్రించిన రాష్ట్రాలు నష్టపోతాయి. ఇప్పుడు అందుకొరకే కదా 1971 నుంచి ఇప్పటి వరకు ఫ్రీజ్ పెట్టింది. ఎందుకంటే 71 తర్వాత సదరన్ స్టేట్స్ ఏమో బాగా జనాభా నియంత్రించాయి. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఇన్ని రాష్ట్రాలు నార్త్ ఇండియన్ స్టేట్స్ బీజేపీకి బలమున్న రాష్ట్రాలేమో జనాభాను అడ్డగోలుగా పెంచాయి కనుక ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్న ఈ నిబంధన ప్రకారం ప్రపోర్షన్ అనేది సేమ్ ఉండాలి అన్నప్పుడు సహజంగానే నష్టపోయేది జనాభా నియంత్రించిన రాష్ట్రాలు. మరి ఇప్పుడు ఎలా మరి జనాభా పెరిగినా ఎందుకు మారలేదంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇందిరాగాంధీ హయాంలో మొదటిసారి, వాజ్పేయి హయాంలో రెండోసారి ఒక ఫ్రీజ్ పెట్టారు. ఎందుకంటే నెక్స్ట్ 25 ఇయర్స్ వరకు సీట్ల సంఖ్యలో మార్పు ఉండు అని. అందువల్ల ఈ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఉన్నా ఆ ఫ్రీజ్ వల్ల పెరగలేదు. ఇప్పుడు ఆ ఫ్రీజ్ తీసేస్తున్నారు, కానీ ఈ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ అట్లే ఉంచుతున్నారు. అంటే జనాభా నిష్పత్తిలో సీట్ల నిష్పత్తి ఉండాలి అన్న నిబంధన తొలగించడం లేదు, కానీ మీకు సీట్ల సంఖ్య పైన ఉన్న స్తంభింపే దాన్ని తొలగిస్తున్నారు. దానివల్ల ఏం జరుగుతుంది? క్లియర్గా సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్యాయం జరుగుతుంది. ఓవరాల్గా ఏం చెప్తున్నారు? ఇప్పుడున్న నిష్పత్తి అలాగే కొనసాగుతుంది అంటున్నారు. ఇప్పుడున్న నిష్పత్తి అలాగే కొనసాగుతుంది అంటున్నారు. సో అని లెక్కలు కూడా చెప్తున్నారు. ఇప్పుడు సౌత్ ఇండియాలో 129 సీట్స్ ఉన్నాయి, అది 195 అవుతుంది. 24% ఉంటుంది సౌత్ ఇండియాకు. దీంట్లో ఏమీ మార్పు లేదు. అన్ని రాష్ట్రాలకు ఉన్న సీట్లలో 50% పెంచుతాము అని చెప్తున్నారు. ఉదాహరణకు కర్ణాటకకు 28 ఉన్నాయి, 42 అవుతుంది. కర్ణాటక షేర్ ఇన్ లోక్సభ 5.1% ఉంటుంది. అలాగే తమిళనాడులో 39 సీట్స్ ఉన్నాయి, 20 పెరుగుతాయి, 59 సీట్స్ అవుతాయి. మీకు 7.23% అవుతుంది. ఇప్పుడు 7.18 ఉంది, కాస్త పెరుగుతుంది తమిళనాడుగా చెప్తున్నారు. కానీ మరి చెప్పినప్పుడు ఒకటే సింపుల్ క్వశ్చన్, ఒకవైపు ఏమో సీట్ల సంఖ్య ప్రపోర్షన్ అలాగే ఉంటుంది అంటున్నారు, మరో పక్క అదే రాజ్యాంగంలో నిష్పత్తి జనాభాతో లింక్ చేశారు. జనాభాలో ఒక రాష్ట్రానికి ఎంత నిష్పత్తి ఉంటే పార్లమెంట్ సీట్లో కూడా అంతే నిష్పత్తి ఉంటుంది. ఈ రెండు ఎలా సాధ్యమవుతుంది? జనాభా నిష్పత్తిలోనే పార్లమెంట్లో రాష్ట్రాల సీట్లుంటే ఖచ్చితంగా 50% యూనిఫామ్గా పెంచడం సాధ్యం కాదు. 50% యూనిఫామ్గా పెంచితే జనాభా నిష్పత్తి సమాన నిష్పత్తులు ఉండవు. ఇప్పుడు నేను ఇందులో వాటర్ తాగేస్తాను, తాగిన తర్వాత వాటర్ తాగాలి, బాటిల్లో వాటర్ ఉండాలి. ఎలా సాధ్యమవుతుంది? ఏదో ఒకటే సాధ్యమవుతుంది. ఇప్పుడు ఇందులో వాటర్ బాటిల్ ఉంది, నేను తాగాను అనుకోండి, అయిపోతాయి. లేదు నేను తాగాలి, బాటిల్లో నీళ్ళు ఉండాలి. రెండు సాధ్యమవుతుందా? ప్రాక్టికల్గా ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న వాదన అది. జనాభా నిష్పత్తికి తగినట్లుగా పార్లమెంట్లో సీట్ల నిష్పత్తి ఉంటుంది అంటున్నారు, పైగా మేము యూనిఫామ్గా 50% పెంచుతామంటున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? కోర్టులో కూడా నిలబడదు. రెండోది ఏంటి?
రూరల్ స్టూడెంట్స్ ఇస్తున్నారు. అయ్యా బిల్లులో పెట్టవయ్యా 50% పెంచుతాం సమానంగా అంటే పెట్టడం లేదు. మీకు లాస్ట్ టైం పార్లమెంట్లో బిల్లు ఓడిపోయింది. అందుకే మీరు ఓరల్గా ఏదైతే చెప్తున్నారో అది బిల్లులో రాయండి అంటే బిల్లులో మాత్రం రాయడం లేదు. విచిత్రంగా బిల్లులో రాయరు. పైగా బిల్లులో మీకు రాజ్యాంగంలో ఉన్న నిబంధన జనాభా నిష్పత్తితో ఉన్న లింక్ చేసిన నిబంధన అలాగే ఉంటుంది. అంటే ఏంటి కుట్ర? క్లియర్గా సౌత్ ఇండియన్ స్టేట్స్కి అన్యాయం చేయడమే. ఇది దేశంలో ప్రతిపక్షాలు అంగీకరించే అవకాశమే లేదు. ఇది రెండవది. మూడవది, ఈవెన్ యూనిఫామ్గా 50% పెంచినా బ్యాలెన్స్ ఆఫ్ పొలిటికల్ పవర్ పోతుంది. ఎందుకు పోతుంది అంటే ఉత్తరప్రదేశ్లో 80 ఉన్నాయి, అది 120 అవుతుంది. ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు 80 ఉన్నాయి, ఉదాహరణ కేరళలో 20 ఉన్నాయి, తెలంగాణలో మీకు ఆంధ్రప్రదేశ్లో 25 ఉన్నాయి, తెలంగాణలో 17 ఉన్నాయి. యూపీకి ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడున్న డిఫరెన్స్ చూడండి, 80 - 25 55 సీట్స్ డిఫరెన్స్. రేపు ఏమవుతుంది? యూపీకి 120 అవుతుంది, ఆంధ్రాకి ఎంత అవుతుంది? 37 కావచ్చు లేదా 38 కావచ్చు. 120 - 38 ఎంత? 82 అవుతుంది. అంటే తేడా ఎంతకు పెరిగింది? 55 నుంచి 82కి పెరిగింది. మరి తేడా పెరగలేదా? అందువల్ల ఈవెన్ 50% పెంచినా బ్యాలెన్స్ ఆఫ్ పవర్ వైడన్ అవుతుంది, ఇప్పుడున్న దానికన్నా పెరుగుతుంది. ఇది మూడో సమస్య. నాలుగో సమస్య ఏంటంటే డీలిమిటేషన్ ఏ రకంగా చేస్తావు? జమ్మూ కాశ్మీర్ అనుభవం ఉంది, అస్సాం అనుభవం ఉంది. క్లియర్గా బీజేపీకి ఉపయోగపడేలా కాన్స్టిట్యున్సీ బౌండరీస్ మార్చారు. అస్సాంలో ఉదాహరణకు ముస్లిం డామినేటెడ్ అసెంబ్లీ సీట్ 33 నుంచి 22కు తగ్గించారు. జమ్మూ కాశ్మీర్లో హిందూ మెజారిటీ జమ్మూలో పెరిగాయి, ఆ స్థాయిలో కాశ్మీర్లో పెరగలేదు. పోనీ ఇదంటే హిందూ ముస్లిం ఇష్యూ. ఆఖరికి బౌండరీస్ కూడా ఎట్లా మార్చారు అస్సాంలో అంటే కాంగ్రెస్ పార్టీకి బలమున్న సీట్లను 2గా డివైడ్ చేసి పడేశారు. అంటే కాంగ్రెస్ పార్టీకి బలమున్న సీట్ల ఏరియాలను ఒక చోట కాన్సన్ట్రేట్ కాకుండా డివైడ్ చేశారు. దాంతో కాంగ్రెస్ పార్టీ గెలవకుండా బీజేపీ గెలవటానికి కారణమైంది. ఇలా అస్సాంలో 90 సీట్లు గెలవటానికి బీజేపీ కారణం. అదొక ముఖ్యమైన కారణం డీలిమిటేషన్లో చేసినటువంటి కరసేవ. ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ అడ్డు పెట్టుకొని కాన్స్టిట్యున్సీ బౌండరీస్ను, మీకు ఎలక్షన్ డేటా ఉంటుంది, పోలింగ్ బూత్ వైజ్ డేటా ఉంటుంది పార్టీ దగ్గర. సో బీజేపీకి అది బలమున్న ప్రాంతాలన్నింటినీ ఒక చోట చేర్చి ఎక్కువ సీట్లు బీజేపీకి వచ్చేలా ప్రతిపక్షాలకు బలమున్న సీట్లను డివైడ్ చేసి ముక్కలు చేసి ప్రతిపక్షం బలహీన పడేలా ఒక ఎత్తుగడ చేస్తుంది. అస్సాంలో జమ్మూ కాశ్మీర్లో చేసిన అనుభవం ఉంది కనుక డీలిమిటేషన్ పట్ల ఆ ఆందోళన అనేది ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. సో ప్రతిపక్షాల డీలిమిటేషన్ పైన వ్యక్తం చేస్తున్న ఆందోళన, దీంతో పాటు అసలు 543 సీట్లుంటేనే ఎంపీలు ఏం మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కావడం లేదు. ఎంపీలు అది అసలు డిస్కషన్లో ఎంతమంది ఎంపీలు పాల్గొంటారో తెలియదు. అనేక మంది ఎంపీలు జీవితంలో ఒక క్వశ్చన్ అడగకుండా 5 ఏళ్ళు పూర్తి చేస్తున్నారు, ఒక్క నిమిషం మాట్లాడకుండా పూర్తి చేస్తున్నారు. అసలు పార్లమెంట్ రణగొన ధనులు తప్ప ఏ ట్రాన్సాక్షన్ లేదు. ఇప్పుడు 850 జరిగితే అసలు పార్లమెంట్ ఎలా ఉంటుంది అని మనం ఊహించుకోగలమా అనేది మరో అనుమానం. ఇలా డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ పైన ప్రతిపక్షాలకు సీరియస్ అప్రిహెన్షన్స్ ఉన్నాయి, తీవ్రమైన న్యాయమైన ధర్మబద్ధమైన భయాలు ఉన్నాయి కనుక ప్రభుత్వాలతో సహకరించడానికి వారు సిద్ధంగా లేరు. దాన్ని అనవసరంగా మహిళా బిల్లుతో లింక్ చేసి చూడు మహిళా బిల్లును వ్యతిరేకిస్తుంది. మహిళా బిల్లు ఆల్రెడీ చట్టం అయిపోయింది. మీరు చేసుకున్న పాపం ఏంటంటే దాన్ని లింక్ చేశారు అనవసరంగా డీలిమిటేషన్ తీసి పడేస్తే పని అయిపోతుంది. ఏముంది, డీలిమిటేషన్ తీసి పడేస్తే మహిళా బిల్లు వెంటనే అమలవుతుంది. ఎస్ సార్. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్